మీరందరికీ తెలిసి ఉండొచ్చు, యూత్ అనుకొని నేను క్రికెట్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాను. ఇక్కడ చూస్తుంటే లాస్ట్ టైం వరల్డ్ కప్ జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయింది, ఓడిపోయిందాం అనుకున్నాం. కానీ ఓడిపోతూ ఉన్నప్పుడు కూడా లాస్ట్ 28 బాల్స్లో 27 కొట్టాల్సింది సౌత్ ఆఫ్రికా. కానీ వాళ్ళు ఓడిపోయారు తెలుసా? ఒక సింగిల్ క్యాచ్ తోటి ఓడిపోయారు. ఓడిపోతున్నాము, కింద పడిపోతున్నామని ఎప్పుడైతే మనం హ్యాండ్ ఇయ్యడం మొదలు పెడతామో అయిపోయింది. చివరి నిమిషం వరకు, లాస్ట్ బ్రెత్ వరకు మనం ఫైట్ చేస్తూనే ఉండాలి గెలుపు కోసం. అది ఎప్పుడైతే మన మైండ్లో స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు మాత్రమే గెలుపు అనేది వస్తుంది. నేను ఇందాక చెప్పాను, ఆ మహంజీ ఏం చేశాడంటే 10 మంది అన్నారని ఎప్పుడు వదిలిపెట్టలేదు. మీకు చాలాసార్లు గమనించండి, మనం ప్రయత్నం చేస్తూ 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 చివరికి వదిలేస్తాము, నా వల్ల కాదు అంటాము. తర్వాత ఇంకొకడు వచ్చి 2 దెబ్బలు కొట్టగానే అది పగిలిపోతుంది, నేను చేశానని కాలర్ ఎగిరేస్తాడు. కానీ ప్రయత్నం అంతా ఎవరిది? ముందున్నది. అందుకే ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వెరీ సింపుల్, మన స్టోరీ మనల్ని ఎప్పుడు కూడా హోల్డ్ చేయకూడదు. చనిపోవడం మాత్రం మన చేతిలో ఉంది. ఎలా చనిపోవాలో మనకు తెలుసు. ఎంత రిచ్గా చనిపోవాలి, మనం చనిపోతున్నప్పుడు ఎంతమంది మన చావు దగ్గరికి రావాలి, అంతా నిర్ణయించుకునేది మన చేతిలో ఉంది. కానీ పుట్టేటప్పుడు మన చేతిలో లేదు. కరెక్ట్?